దయచేసి ఈ వీడియో మొత్తం చూడండి. మేము చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటున్నాం కాబట్టి ఈ తప్పులన్నీ ఒప్పుకున్న తర్వాత మీరే ఒక నిర్ణయానికి రండి. మమ్మల్ని మాత్రం క్షమించండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతకుముందు వీడియో అయితే మీకైతే క్లారిటీగా నేను వీడియో అయితే చేసి పెట్టినండి. కాకపోతే అది కొంచెం ఇబ్బంది పెట్టినట్టుగా ఉంది అని చిన్న లేడండి. అప్పుడు డీమార్ట్కి వెళ్ళినాడు అనమాట పిల్లలకు డైపర్లు తేవడానికి. మళ్ళీ దీని మీద కూడా డైపర్లు తేవడానికి పోయినాడని మెన్షన్ చేసి చెప్తున్నాడని అనుకోకండి. డీమార్ట్కి పోయినాడు కాబట్టి చిన్న అప్పుడు లేడండి. చిన్న వచ్చేదాకా ఉండి అతని ఫోన్ లిఫ్ట్ చేసి అప్పుడు మాట్లాడాలని మాకు అంత మైండ్ లేదు. ఉంటే అట్లనే మాట్లాడేవాళ్ళం మేము. ఎవరైతే ఏంది మనని ఇంత సతాయిస్తున్నాడు కదా అన్నట్టుగా మేమైతే కెమెరా ఆన్ చేసి ఫోన్ అయితే మాట్లాడాం. చిన్న అంటున్నారు. నీ కంఠం ఒకసారి చెప్పు చిన్న. నేను లేకపోతే నేనంటారు, నువ్వు లేకపోతే నువ్వు అంటారు. రేపటి రోజు పిల్లలకు మాటలు వచ్చి పిల్లలు ఇంట్లో లేకపోతే పిల్లలు కూడా అంటారు. అది మా అన్న బ్యాడ్ గా చేసేవాళ్ళు బ్యాడ్ గా చేస్తానే ఉంటారు. అంత బేసు గొంతు ఆ గొంతుకి ఈ గొంతుకి ఎక్కడన్నా ఈక్వల్ అవుతుందా? కాదు. ఏం చెప్తా చెప్పండి. నేను ఒకరికి సర్ది చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ వాళ్ళు పాపకు కూడా కోపం వచ్చేస్తుంది లాస్ట్ కు. వాళ్ళు ఫోన్ చేస్తారని నేను కాపలాగా ఇంట్లో కూర్చోను కదా. పిల్లలకు డైపర్లు కావాలా అయిపోయినాయని అంటే పోయి డైపర్ల కోసం పోయినా ఈ లోపు ఫోన్ వచ్చిందంట. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వీడియో మాత్రం కాదు, ఇట్లా అన్నారు అట్లా అన్నారని కాదండి. మాకు ఇట్లా ప్రాబ్లం అయింది కాబట్టి షేర్ చేసుకున్నాం. చాలా మంది కంప్లైంట్ ఇవ్వమన్నారు కాబట్టి దాని గురించి కూడా మేము చెప్పైతే పెట్టినాం అనమాట. ఇంకొకసారి మళ్ళీ అగైన్ ఫోన్ వస్తే మాత్రం ఇది సీరియస్గా యాక్షన్ అయితే తీసుకుంటామని చెప్పినారండి. ఇంకోటి ఏంటంటే నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వడానికి భయపడుతున్నావా, నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు ఇంటర్వ్యూ ఇయ్యని అంటున్నారు. అంటే ఆ యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరూ ఇంటర్వ్యూ ఇయ్యని వాళ్ళందరూ భయపడ్డట్టేనా? మనకి ఇష్టమైతే ఇస్తారు, లేకపోతే లేదు. అంటే భయపడి ఇవ్వరు, భయపడకపోతే ఇస్తారు. ఇదంతా ఒట్టి మాటలండి. మనకు నచ్చితే ఇవ్వాలి, లేకపోతే లేదు. ఒకరు ఫోర్స్ చేయడానికి కానీ ఒకరు ఇబ్బంది పెట్టడానికి కానీ లేదు. మేము ఇంటర్వ్యూ ఇవ్వమండి, మాకు అవసరం లేదు, మాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఇంటర్వ్యూ ఇచ్చేంత గొప్పోళ్ళం కూడా కాదండి. మాదేదో మేము చేసుకుంటున్నాం, బతుకుతున్నాం. మాకు తోచినది మేము వీడియోలు చేసి పెడుతున్నాము, మా ఇంట్లో జరిగేది వీడియోలు చేసి పెడుతున్నాము. మా యూట్యూబ్ ఫ్యామిలీ చూస్తున్నారు, వాళ్ళకి నచ్చిన రోజు చూస్తున్నారు, నచ్చిన రోజు స్కిప్ చేస్తున్నారు, అంతే కదా. దానికి ఇంటర్వ్యూలు ఇచ్చి మాకు ఫేమస్ ఇంటర్వ్యూ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళని అడుక్కోండి. మేము ఇంటర్వ్యూ ఇంతవరకు కూడా మా ఇంటర్వ్యూ ఒక్కటి కూడా లేదండి. అయినా మేము ఇంటర్వ్యూ ఇచ్చేంత గొప్పలం ఏం కాదండి. మేము ఏం సాధించింది లేదు, ఏం పొడిచింది ఏమి లేదండి. ఏమన్నంటే మీ నిజాలు బయటకు వస్తాయి, అవి బయటకు వస్తాయి, ఇవి బయటకు వస్తాయి అని కామెంట్ పెడతాం. ఏం బయటకు వస్తాయో రప్పియండి. ఏం నిజాలు ఉన్నాయి? ఎవరికైనా అన్యాయం చేసినామా, ఎవరైనా ఆడపిల్లకి అన్యాయం చేసినామా, ఎవరైనా ఇబ్బంది పెట్టినామా, ఎవరి దగ్గర నుంచి డబ్బులు లాక్కున్నామా, ఎవరినన్నా ఇంకా ఏదన్నా మోసం చేసిన వాళ్ళే కానీ మేము ఎవరిని మోసం చేయలేదు. ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ లో మాకు ఎంతో మంది బ్యాడ్ కామెంట్లు పెట్టినా మేము రిటర్న్ బ్యాడ్ కామెంట్ కూడా పెట్టలేదండి. మాకు అవసరం లేదు. ఎందుకంటే మనం సైలెంట్ కూడా సరిపోతుంది. దేవుడు ఎట్లాగో వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు కాబట్టి మనం చేసే పని మనం చేయాలి, దేవుడు చేసే పని దేవుడు చేస్తూ ఉంటాడు, అంతే. బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళు పెడతారండి. ఇంకోటి ఏంటంటే లత వీడియోలో మాట్లాడేటప్పుడు అంటే కొంచెం మాట్లాడతారు కదా, మేమెందుకు ఇంటర్వ్యూ ఇస్తామన్నట్టు లత మాట్లాడితే ఈ కర్రదానికి పొగరు ఎక్కువ వచ్చిందని ఈ కామెంట్ చూసారండి. ఆ అక్క చాలా తెల్లగా ఉందండి, అందుకోసమే ఈ కర్రదానికి చాలా పొగరు ఎక్కువ వచ్చింది అన్నారు. అంటే కలర్ తక్కువ ఉన్న వాళ్ళకు పొగరు ఉండకూడదు, కలర్ ఎక్కువ ఉన్న వాళ్ళకు పొగరు ఉండాలి. ఏం మైండ్ సెట్ అండి. కాకపోతే నేను మళ్ళీ కలర్ గురించి తను బాధపడుతుంది, తను ఇబ్బంది పడుతుంది అని ఏం చెప్పట్లేదు. ఎందుకనంటే ఎవరి కలరు వాళ్ళకే ప్లేస్ అండి. ఇంకొకటి చెప్పనా, దేవుని నేనేం అడగలేదు, ఇంకోటి ఏంటంటే వాళ్ళ అమ్మ నలుపు, వాళ్ళ నాన్న నలుపు. ఆ పాప తెలుపు పుడితే బాధపడాలి, ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న నలిపే కాబట్టి. వాళ్ళ అమ్మ నాన్న నలిపే కాబట్టి వాళ్ళ కలరు వాళ్ళ అమ్మ నాన్న కలరు ఆ పాపకు వచ్చింది. ఆ పాప ఎప్పుడు కలర్ వాళ్ళు ఇబ్బంది పడ్డా బాధపడ్డా అని ఏం లేదు. అనేవాళ్ళు అంటారు, తిట్టేవాళ్ళు తిడతారు, కామెంట్లు పెట్టేవాళ్ళు పెడతారు, నువ్వు కర్రదాన్ని, నువ్వు బుర్రదాన్ని, నువ్వు వర్రా, మాకన్నీ అవసరం లేదని పెట్టుకోండి. తిట్టుకున్న వాళ్ళు తిట్టుకుంటానే ఉంటారు, బ్యాడ్గా అనుకునే వాళ్ళు అనుకునే ఉంటారు. కాకపోతే ఈ కర్రదానికి పొగరు వచ్చింది అనేది నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే వాళ్ళు ఒక డీపీలో తెల్ల ఫోటో పెట్టుకుంటే లైఫ్ అంతా తెలుపు అనుకుంటున్నారేమో. మన మనస్సు తెలుపు ఉండాలండి. కలర్ ఏమో కడుక్కొని తాగుతారా? లేకపోతే 4 రోజులు ఎండలో నిలబడండి, ఇట్లనే ఉంటుంది. అదే ఆ కామెంట్ పెట్టినామని ఒక అరగంట ఎండలో నిలబడమనండి, ఎట్లయితే చూసుకోండి ఒకసారి. నేను చెప్పేది ఏంటంటే ఆడపిల్లను ఇబ్బంది పెట్టకూడదు, బ్యాడ్గా కామెంట్లు పెట్టకూడదు. మాకెన్నో బ్యాడ్ కామెంట్లు వచ్చిన వాళ్ళు కూడా మేము బ్యాడ్గా ఎప్పుడు రిప్లై ఇవ్వలేదు, మాకు అవసరం లేదు. ఒక ఆడ మనిషి ఏంటి ఆడపిల్లకు అంత బ్యాడ్ గా కామెంట్ పెట్టిందంటే అంటే వాళ్ళ విఘ్నత ఎట్లుంది, వాళ్ళు పెరిగిన వాతావరణం ఎట్లుంది. నాకు పొగరే, ఎందుకంటే మా ఫ్యామిలీని అంటున్నారు కాబట్టి మాకు ఇష్టం లేనప్పుడు మేము అనం. పొగరు ఎక్కువ ఉందంటే ఒకవేళ నేను ఇప్పుడు మెన్షన్ చేసి మాట్లాడుతూ ఉంటారు మీ ఇంటి చుట్టుపక్కల, నువ్వేం మాట్లాడవా? నీకేమో మాట్లాడే రైట్ ఏమి ఉండదా? ఆమె తెల్లగా ఉంది కాబట్టి ఏం మాట్లాడదు. అది ఎప్పుడు ఆడవాళ్ళనైనా మగవాళ్ళనైనా కలరు, హైటు, లావు, పొడుగు ఇవి అనకూడదు. అవి ఒకటి ఏంటంటే
అమ్మ నాన్న దగ్గర నుంచి నన్ను వస్తాయి, లేకపోతే మనం తినే ఫుడ్ వల్ల నన్ను వస్తుంది అయ్యి. ఇంకొకటి ఏంటంటే ఈ కలర్ అంటే మన వంశ పారంపర్యంలో ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా వస్తుంది అంతే. కలర్లు ఎక్కువ ఉంటే ఏం కాదు, కలర్ తక్కువ ఉంటే ఏం కాదు. అంత కలర్ ఎక్కువ అంటే రజనీకాంత్ కూడా బ్లాక్ సూపర్ స్టార్. మరి ఏమైంది? నవ్విన ముఖమే నాల ముఖం అవుతుందండి. నేనేం చెప్తున్నా అంటే ఎవరిని బ్యాడ్గా అనకూడదు, ఊరుకుంటే ఉసిరేదాలంటే. ఇది నేను మళ్ళీ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మీ అన్న అన్నారు కాబట్టి మా అన్న వాయిస్ ఎప్పుడన్నా వీడియోలో వినుంటే మాత్రం ఇట్లా కామెంట్ పెట్టరని అన్నానండి. అది ఆ రోజు బై మిస్టేక్ పిల్లలు లేకున్నా కానీ మీ పిల్లలు ఫోన్ చేసినారులే అంటారు, ఖచ్చితంగా అంటారు. ఎందుకంటే పిల్లలు పెద్దగా ఉంటారు, పిల్లలు పెద్దగా ఒకవేళ అట్లాంటివి జరుగుంటే మీ పిల్లలే బయటకు ఫోన్ చేసి ఇట్లా మెన్షన్ చేస్తూ ఉంటారు. అంటే ఇక మాకు అదైతే కొంచెం హాస్యాస్పదంగానే ఉందన్నమాట. బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళ గురించి అయితే ఎప్పుడు పట్టించుకోవద్దండి. ఎందుకనంటే నేను ఇది మెన్షన్ చేసి చెప్పడం ఎందుకంటే ఏదో ఒక వీడియో వస్తుంది ఏదైనా, అంత మైండ్లో ఎంత డస్ట్ ఉందంటే అంత డస్ట్ ఉందన్నమాట. ఆ డస్ట్ కొంచెం తీసేస్తే మాకేం కాదు, మేము ఆ కామెంట్స్ చదువుతాం వదిలేస్తాం అంతే. మాకు బెస్ట్గా కామెంట్లు ఎవరెవరు పెడతారో మనకు తెలుసు, ఎవరెవరు టార్గెట్ చేసి పెడతారో మనకు తెలుసు. కాబట్టి మేము అవేం పట్టించుకోమండి. ఎందుకంటే మాకేం బ్యాడ్ కాదు, వాళ్ళకే బ్యాడ్ అవుతుంది అనమాట. ఇది ఇంటర్వ్యూ ఇవ్వమని అయితే ఇబ్బంది పెట్టినారండి. ఇప్పుడు ఎప్పుడైనా మేము ఇంటర్వ్యూ ఇవ్వము, ఇచ్చేంత టోలం కాదు, మాకు అవసరం లేదండి. మాకు ఇంటర్వ్యూ ఇచ్చేంత ఏం లేదండి. ఒకప్పుడు మేము కూలి పని చేసుకునేటప్పుడు మాకు ఎవరు ఇంటర్వ్యూ ఇవ్వమని అడగలేదు. అప్పుడు మేము ఎవరికీ తెలియదు. అప్పుడు ఎట్లున్నామో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాం. అప్పుడేమో మాకు పబ్లిసిటీ రావాలని మేము పాకులాడలేదు. ఇప్పుడేమో వచ్చిన తర్వాత కొందరికి తెలిసిన తర్వాత 4-5 తెలిసిన తర్వాత ఇప్పుడు మాకు కావాలి, పబ్లిసిటీ కావాలని మేము ఆశపడేటోళ్ళం కాదండి. మాకు ఉన్నంతలో మేము ఉంటామండి అంతే. అందుకోసమే ఈ వీడియో అయితే చేసి పెడుతున్నా. మా బంగారమ్మకు బంగారయ్యకు మాత్రం ఇడ్లీ అయితే లతమ్మ తినిపించేసింది కాబట్టి వాళ్ళకి నిద్ర అయితే వచ్చేస్తుందండి. ఫటాఫట్ ఈ వీడియో అయితే చేస్తున్నానండి. మొన్న చేసింది మాత్రం అన్న కాదు, అది నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్ముతారు. నమ్మే వాళ్ళు కనీసం ఇంతమంది బ్యాడ్ కామెంట్లు పెట్టినారు మీ అన్న అని, ఒక్కరికన్నా నా వాయిస్ తెలీదా? ఇన్ని వీడియోలలో చూస్తున్నారు, ఒక 4-5 పెట్టినారు అంతే. మీ అన్ననే కావచ్చు బయటికి పోయి మాట్లాడండి, మీ అన్ననే పెట్టుకుంటే పెట్టుకోండి, పెట్టిన వాళ్ళకే నేను చెప్పేది. మీ అన్ననే కావచ్చు అన్న వాళ్ళకి కూడా లైక్లు ఎక్కువ వచ్చినాయి. ఈ కర్రదానికి పొగరు ఎక్కువ అన్న వాళ్ళకు కూడా లైక్లు వచ్చాయి. మరి ఎక్కడ పొగరు చూపించింది? ఎప్పుడు ఇంకో మనం అనుకుంటాం ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది, మొగాడే చేస్తున్నాడు అన్యాయం, ఆడవాళ్ళకి అది తప్పు. ఒక అమ్మాయికే కామెంట్ పెట్టింది అంటే ఎట్లుందంటే మైండ్ సెట్ ఒకరిది, ఒక ఆడపిల్ల ఇంకొక ఆడపిల్లనే ఓర్చలేని దుస్థితిలో ఉన్నాం. కాబట్టి ఏదో సినిమాలో ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అన్నట్టుగా అన్నమాట. ఎందుకంటే చూసి ఓర్చలేక అంతే. తన కలర్ ఏం తనకు మైనస్ కాదు అంతే. అదే నేను అదే చెప్పబోదు, నీ కలర్ నీకు ప్లస్. దేవుడే అన్నాడు నలుపు నారాయణ మెచ్చు అని, తెలుగు ఎవరు మెచ్చు అంటే లక్ష్మీదేవి మెచ్చు అని పెట్టినారు. ఎవరు లక్ష్మీదేవి మెచ్చదు, ఏం మెచ్చదు. ముందైతే వచ్చేది అదే కదా, నలుపు నారాయణ మెచ్చు అని. మాకైతే కలర్ ఎక్కువ తక్కువ ఏమీ లేదండి. అట్లా అనుకునే వాళ్ళు కలర్ ఏమైనా కడుక్కొని తాగుతారో తాగండి అంతే. మేము కామెంట్స్ ఆఫ్ చేస్తే భయపడ్డట్టు, కామెంట్స్ ఆన్ చేస్తే సానుభూతి కోసం అన్నట్టు, అట్లేం లేదండి. నేను అప్పుడు వాళ్ళ కామెంట్ల కోసం ఏదో ఆఫ్ చేసి ఇప్పుడు ఆఫ్ చేయాల్సిన అవసరం కూడా లేదు.